చెప్తున్నారు. ఏమేమి చేయగలరా? అస్సలు ఆయన వెంట్రుకు కూడా టచ్ చేయలేరండి. పాకిస్తాన్ని అదే ఇండియా పాకిస్తాన్ని ఆక్రమించేస్తుంది, మన గుప్పెట్లోకి తెచ్చేస్తుంది. అసలు అక్కడ యుద్ధం జరిగితే మనకి నష్టం అని ఎవరు చెప్పారు? అమ్మట్రాయుడు అన్నది టోటలీ రాంగ్. ఎందుకంటే ఇంతది ఉంటుంది పాకిస్తాన్, ఏం చేయగలదు? మనకి ఇన్ని దేశాలు మనకి సపోర్ట్ ఉంటే మనకి పాకిస్తాన్ ఏం చేయగలదు? ఇప్పటికే చాలా వణికిపోతున్నారు పాకిస్తానీలు. అక్కడ ఉగ్రవాదులు కానీ అక్కడ ఆర్మీ కానీ అందరూ భయపడుతున్నారు మనం ఫైట్ చేస్తున్నామని. సో వాళ్ళు ఫైట్ ఆపితే బెటర్ అనుకుంటున్నాను నేనైతే. ముఖ్యంగా ఇక్కడ అంబట్రాయుడు ఇలాగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే విధంగా ట్వీట్ చేయడం అనేది దేశద్రోహం కిందకి వస్తుంది కదా. అసలు ఆయన ట్వీట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఒక మాజీ క్రికెటర్, చాలా మంది కూడా అభిమానులు ఉంటారు. ఆయన ఇటువంటి ట్వీట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా ఇది రాంగ్. ఒక ఇండియన్ అయ్యి ఉండి పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం అన్నది టోటలీ రాంగ్. సో నేనైతే ఆయన మాటల్ని అయితే అయితే ఇప్పుడు భారత్ పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది కదా, మరి ఇందులో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు నష్టపోయే అవకాశం ఉందంటారు? అఫ్ కోర్స్ ఇండియాకే గెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నార్మల్గా ఆర్థికంగా చూసుకున్నా వాళ్ళకన్నా మనమే టాప్లో ఉన్నాం. సో ఇన్ కేస్ అణుబాంబు అన్న స్టేజ్కి వచ్చినా కూడా వాళ్ళ దగ్గర అంత స్తోమత లేదు. అణుబాంబు కొని వాళ్ళు మన మీద వేసే అంత లేదు. సో నష్టం అంటే వాళ్ళకే ఉంటుంది, బట్ మన సైడ్ కూడా నష్టం ఉంటుంది. ఇప్పటికే ఒక 20 మెంబర్స్ వరకు సోల్జర్స్ చనిపోయారు అని చెప్పేసి అంటున్నారు, ఇండియన్ సోల్జర్స్. సో కొంతైనా ఉంటుంది, ఒక 5% or 10% అయినా ఉంటుంది మినిమం. ఆపరేషన్ సింధూర్ పై మీ అభిప్రాయం ఏంటంటే, అంటే గతంలో 26 మంది హిందువులను చంపేశారు, దానికి చిహ్నంగా ఆపరేషన్ సింధూర్ అనేది చేశారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ అన్నది ఒక మెచ్చుకోవాల్సిన థింగ్. ఎందుకంటే మన మోడీ గారు మన ఆర్మీకి కానీ నేవీకి కానీ వీళ్ళందరికీ ఒక ఫుల్ రైట్స్ ఇచ్చేసారు. సో వాళ్ళు ఈ ఆపరేషన్ కండక్ట్ చేసినందుకు ఈ ఫ్యామిలీస్ ఎంతమంది 26 ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో, సో వాళ్ళందరికీ ఒక అంటే లైక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయినందుకు వాళ్ళకి ఒకటి ఉంటుంది కదా, వాళ్ళకి చెల్లారింది అనుకుంటున్నాను. అంటే వాళ్ళకి న్యాయం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూరే కానీ పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధమే కానీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా అనిపిస్తున్నా? ఆయన తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా? యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆయన చేస్తున్న ప్రతిదీ బాగుంటుంది. అంటే ఈ విషయంలో కూడా, ఈ యుద్ధం విషయంలో కూడా ఆయన కరెక్ట్గా ఆలోచించి కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ కండక్ట్ చేసి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలీదు, బట్ ఇన్ కేస్ ఏమైనా జరిగే సిచ్యువేషన్ వస్తే చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి కొంతమంది ఉగ్రవాదులు కానీ ఆర్మీ కానీ ముఖ్యంగా మోడీని చంపుతామని చెప్పి బెదిరింపు కాల్స్ కానీ లేదంటే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఏమేమి చేయగలరా? అస్సలు ఆయన వెంట్రుకు కూడా టచ్ చేయలేరండి. మసూద్ ఉన్నాడు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, టెర్రరిస్ట్ పాకిస్తాన్. ఆయన జస్ట్ అలా భయపెడుతున్నారు, వాళ్ళు ఏం చేయలేరంట. ఇప్పటికీ కూడా భారత్ పాకిస్తాన్ ఈ మధ్య యుద్ధం అనేది స్టార్ట్ అయింది. సింధూర్ 2.2 అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ ఆర్మీ చీఫ్ కానీ ముఖ్యంగా పాకిస్తానీ ప్రధాని ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరూ కూడా పారిపోయారు, అండర్ కవర్కి వెళ్ళిపోయారని చెప్పి చెప్తున్నారు. మరి నెక్స్ట్ పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటారు? ఏముంటది, మన జమ్మూ వదిలేసుకోవాలి, లేకపోతే మా ఇండియా పాకిస్తాన్ని ఆక్రమించేస్తుంది, మన గుప్పెట్లోకి తెచ్చేస్తుంది. ఫైనల్గా పాకిస్తాన్కి మీరేం చెప్తారు ఒక భారతీయ పౌరురాలుగా? అన్ని మూసుకొని ఉంటే బెటర్.